పిచ్చిగాని పట్టిందా? ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ అనే కదరా డొనేషన్. డాడీ నువ్వు ఎప్పుడైనా ట్వింకిల్ ట్వింకిల్ స్టార్స్ ని చూసావా? రోజు చూస్తుంటాం కదమ్మా. నువ్వు ఎప్పుడైనా పట్టుకున్నావా? కష్టం అమ్మా, అవి మనం పట్టుకోలేనంత దూరంగా ఉంటాయి. కాదు డాడీ, అక్కడ ఉన్నాయి. అవి బాత్రూమ్ లో ఉండవు, స్కైలో ఉంటాయమ్మా. అక్కడే ఉన్నాయి డాడీ. రా చూపిస్తారా, వెళ్దాం పదా. నీ ట్వింకిల్ స్టార్స్ బాత్రూమ్ లో ఉండవమ్మా, అక్కడ ఉంటాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్సా? అమ్మో, ఇక్కడ ఉండవమ్మా. ప్లీజ్ సర్దుకోలేక చేస్తున్నాను. ఏంటండి అదే ఆట ఆడమంటే ఆట ఆడతారా? డాడీ అక్కడే ఉన్నాయి. డాడీ అక్కడే ఉన్నాయి. ఏయ్, ఏంటి? ఊరుకోమ్మా, ఊరుకో. నాన్న కదా, ఊరుకోరా. ఏడవద్దా నాన్న? దా. అమ్మలో ఏంటి చిన్నపిల్ల ఏదో అమాయకంగా అడిగితే కొట్టేయడమేనా? నీకు ఈ మధ్య కోపం బాగా ఎక్కువ అవుతుంది. ఊరుకోమ్మా, అమ్మతో కట్టిఫ్ అయిపోదాం. మన రూమ్కి వెళ్దామే. వామ్మో, ఇది పిల్ల కాదు, పిశాచం. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఆ వజ్రాలతో పాటు నేను దొరికిపోయేదాన్ని. ఎస్, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను, చాలా కరెక్ట్ గా చెప్పావయ్యా. డబ్బు నిజంగా చెడ్డదే. పెంచుతాను, ఆఖరికి ప్రాణ. మమ్మీ, ఆ కార్ కావాలి. అది పేదవాళ్ళ కారు, చాలా చిన్నది. మనం పెద్దది కొనుక్కుందాం. పెద్దదంటే అలా వైలాయ మమ్మీ. చిచి, అది కాదమ్మా. నేను, నువ్వు, డాడీ కూర్చోవాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. అలా అయితే ఆటో కొనుక్కుందాం మమ్మీ. అయ్యో, ఆటో ఏంటమ్మా? ఆ, అయినా నీకు ఇప్పుడేమీ అర్థం కాదులే. అన్నీ ఉన్నా నేను నీకేమీ కొనలేకపోతున్నాను. ఏమీ అనుకోద్దు. పర్వాలేదమ్మా, నువ్వు డాడీ చచ్చిపోయిన తర్వాత అన్నీ నావే కదా. చచ్చిపోవడం ఏంటే? మీరు పెద్దసరికి అమ్మమ్మ తాతయ్య చచ్చిపోయారు కదా, అలాగే మీరు కూడా ముసలోడైపోయి చచ్చిపోతారు కదా. పుట్టినవారు మరణించక తప్పదు. మరణించిన వారు ఆస్తి పాస్తులు వారి పిల్లలకు వదిలేసి పోక తప్పదు. సిరి సంపదలు శాశ్వతంగానే, మనుషులు కాదు. అట్టి మనుషుల కొరకు ధీరులు దుఃఖించరు. నీకప్పుడే ఎన్ని తెలివితేటలు పుట్టుకొచ్చేసాయి నా బంగారం. బంగారం కాదు, వజ్రం. అంటే మేము ఆటో కొనుక్కుంటున్నాం. ఆటో ఏం కర్మమ్మా, మీ డాడీని అడిగితే ఏకంగా కారే కొనిస్తారు. నీకు ఈ విషయం తెలీదా? ఏంటి? వీళ్ళ డాడీ మొన్నే కారు కొన్నాడు. అవునా? ఎక్కడుంది? ఆఫీస్ కేసుకు వెళ్ళారా? అదిగో అక్కడుంది. వీళ్ళ సంపాదనతో కారు కొనాలంటే ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా సరిపోదు. ఏమోనే రాజు, మొన్నటిదాకా నేను టీవీ సీరియల్సే చూసేదాన్ని. ఈ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత అన్ని న్యూస్ ఛానల్సే చూస్తున్నాను. ఏ, ఆ వజ్రాల ఆచూకీ తెలుస్తుందనా? తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం? మనకిస్తారా ఏంటి? మరి ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యేమో అని చూస్తున్నాను. ట్రైన్ యాక్సిడెంట్స్ రోజు అవుతాయా ఏంటి? నీ వెర్రిగాని. నా మాట విని నువ్వు ఈ ట్రైన్ల మీద ఆధారపడడం మానేసి మీ పెదమావగారి చావు కోసం పూజలు పునస్కారాలు మొదలుపెట్టు, ఫలితం ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే రాజు. మా పెద్దమావ గారు పోవటం గ్యారంటీ. అప్పుడు నీకు కూడా కోటి ఇస్తాలే. ఇప్పుడు కొంచెం పెసరపప్పు అప్పెట్టవా? కొంచెం అదే నిండుగా. చాలా మంచిది. అమ్మయ్య, ఓపెన్ అయిపోయింది.
ఓ పోసేసుకోవడం కాదు, నిన్ను గౌరవించి నీకు పెద్దరికం ఇచ్చి భోగిలోకి పంపిస్తే ఇదా నువ్వు చేసిన పని? నేనేం చేస్తానయ్యా? ఏ సూట్ కేసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందేంటి? ఎలాగోలా తెలుసుకోవాలి. రా చెప్తాను, రా. అరే, నువ్వు తెలుసుకుంటావన్న నమ్మకంతోనే నేను నిన్ను భోగిలోకి పంపించింది. నేను వెళ్ళాక తెలుసుకుంటావన్న ఆ నమ్మకంతోనే మన మేనేజ్మెంట్ నేను క్రైమ్ రిపోర్టర్ చేసింది. నన్ను చేయలేదే? వదిలేరా, మనకు ప్రాప్తం లేదనుకో. నోర్మయ్య, నువ్వు చేయాల్సిన పని చేసి ఇప్పుడు భగవంతుడు అదృష్టం ప్రాప్తం అని చెప్పి తప్పించుకోకు. నీ తప్పు నువ్వు ఒప్పుకుని తీరాలి. నీ తప్పు వల్ల నువ్వు నష్టపోతే నాకు ఓకే, కానీ నీ తప్పు వల్ల నాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది కదరా. నాకు నష్టం కలిగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారా? ఐ వాంట్ an answer. సారీ సార్. ఎన్నిసార్లు చెప్తావరా? బోర్ కొట్టడం లేదా? మీకు బోర్ కొట్టినా సరే ఆ సూట్ కేసు దొరికిన తర్వాత నా సగం నాకు ఇచ్చేయండి సార్. అయిందా? అయిపోతే పాస్ పోసుకొస్తా. ఎన్నిసార్లు పోతున్నాడేంటి? కొత్త బేరం వచ్చినట్టుంది. మీరేనండి మా సార్. నమస్తే మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పెద్ద కార్లు ఏమున్నాయి? పెద్ద కార్లు అంటే సైజుని బట్టా రేట్ని బట్టా? అది ఎక్కువ రేట్లో చెప్పు. దీని కార్ల కంపెనీ పేర్లు కూడా తెలియదు అనుకుంటా. మీకు నాగార్జున కారు, షారుఖ్ ఖాన్ కారు, అభిషేక్ బచ్చన్ కారు, వీటిలో ఏది కావాలి? మీ షాప్లో వేరే వాళ్ళ కార్లు తప్ప కొత్త కార్లు లేవా? అన్నీ కొత్త కార్లేనండి. నాగార్జున కార్ అంటే బెంజ్, షారుఖ్ ఖాన్ కార్ అంటే శాంట్రో, అభిషేక్ బచ్చన్ కార్ అంటే ఫోర్డ్ ఫియస్టా. వీటిలో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ₹1,00,00,000 కారు ఉందా? ₹1,00,00,000 కారా? మీరు అడ్వాన్స్ ఇచ్చి అడ్రస్ ఇస్తే వెంటనే మీ ఇంటికి పంపించేస్తాను మేడం. వెంటనే అంటే 24 అవర్స్లో వస్తుందా? మీరు అడ్వాన్స్ ఇవ్వాలి కానీ 24 సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇవ్వాలే గాని ఏంటి, నాకు నచ్చాలే గాని అను. నాకు నీ ఫేస్ నచ్చలేదు, నీ కారు నచ్చలేదు. మీకు మా ఫేస్లు ఎందుకు నచ్చుతాయి? మీదంతా నాగార్జున అమితాబ్ బచ్చన్ రేంజ్ కదా. పొద్దున్న యాదవ బేరం. అరే చిల్లర లేదా? ఉంచుకో. టేప్ రికార్డరు. దొంగతనం వివరాలు బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. ప్రఖ్యాత రైలు దోపిడీదారుడు సత్యమూర్తి గారి ఇంట్లో నేటి సాయంత్రం దొంగతనం జరిగింది. అయితే దొంగతనానికి వచ్చిన మూర్ఖుడు వంటగదిలో బియ్యపు డబ్బాలో దాచిన 500 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు ముట్టుకోకుండా వదిలేసి ముందు గదిలో ఉన్న ముష్టి టేప్ రికార్డర్ ఎత్తుకుపోయాడు.
ఇంత పనికి మాలిన ఆ దొంగ పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించగలడని సత్యమూర్తి గారి సతీమణి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు వాపోయారు. హలో ఏమండి, మన ఇంట్లో దొంగతనం జరిగింది. మన ఇంట్లోనా? నేను బజార్కి వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు. టేప్ రికార్డర్ ఎత్తుకుపోయారండి. ఓ మై గాడ్. సరే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. ఓకే. ముష్టి టేప్ రికార్డర్. మనకింతకు ముందు ఇన్ని ఐడియాస్ లేవు. ఆస్తులు వచ్చాయి, ఐడియాలు వచ్చేస్తున్నాయి. వెరీ గుడ్ స్వరాజ్యలక్ష్మి, వెరీ గుడ్. సూట్ కేసు ఏమన్నా దొరికెట్టుందా లేదా? అది దొరికెట్టుందో లేదో తెలియదు కానీ మీ నాన్న మాత్రం అపోజిషన్ పార్టీకి దొరికెట్టున్నాడు. అది నిజాలు ఈ మధ్యన ఆ మాట వినట్లేదు సార్. మీ పార్టీ గొడవ పక్కన పెట్టండి. డైమండ్స్ పోయినప్పటి నుండి నేను పార్టీలు చేసుకోలేకపోతున్నాను. నా గోల్ ఎవరితో చెప్పుకోవాలి? అమ్మా, నువ్వు ఏదో అడగాలనుకుంటున్నావు కదా, అడిగేసేయి, లేకపోతే ఫ్లో మిస్ అవుద్ది. అసలు సూట్ కేసు ఎందుకు దొరకట్లేదు? ఎందుకంటే అదే సూట్ కేసు నీకు దొరికింది అనుకో, తిరిగిస్తావా? ఇవ్వవు కదా, అందుకని. అసలు ఆ సూట్ కేసు ఎవరి దగ్గర ఉందోనైనా తెలుసా? నువ్వెవరితో తిరుగుతున్నావో ఎవరికైనా తెలుసా? సొంత సొమ్మునే కాపాడుకోలేని వాడివి దేశాన్ని ఏ రకంగా కాపాడగలవు నాన్న? అసలు ఆ రైలు ప్రమాదం జరగడానికి, రైల్లో దొంగతనాలు దోపిడీలు జరగడానికి ఆ రైల్వే మంత్రిదే బాధ్యత కాబట్టి ఆ సూట్ కేసు వాడిని పట్టుకురమని చెప్పండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అసమ్మతి వర్గం దిగింది సార్. కాళ్ళ మీద పడిపోతాం, అపాయింట్మెంట్ కావాలంటున్నారు సార్. చిచి, ఏం పదవయ్యా, ఏడవడానికి కూడా టైం దొరకట్లేదు. సరే రమ్మను. ఓకే సార్. ఈ కాలనీకి ఫుల్ కౌంట్ పడిపోయినట్టే. ఇదిగోండి, మొత్తం పంచుకోండి. దొరికిందా? దొరికింది. ద్రౌపది, పంచుకుందామా? నేను అడిగింది సూట్ కేస్, డైమండ్స్ ఉన్న రెడ్ సూట్ కేస్ గురించి. అదా, ప్రస్తుతానికి మిడిల్ డ్రాప్. దొరకలేదా? అయితే చెప్పు. నేను కళావర్కింగ్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుతున్నాను, అంతా నిజమే చెప్తాను. ఇప్పుడు షో చేయాలన్నమాట. అంతా నిజమే చెప్తున్నాను. నన్ను దేవుణ్ణి చేసి దెబ్బేయాలని చూస్తున్నావా? ఆ దేవుడే నాకు దెబ్బేశాడు. లేకపోతే చెప్పకపోయావో? సూరి, పిక్ పాకెటరా, చైన్ స్నాచరా, గుడుంబకేసా? ఆ పై లెవెలే ట్రైన్ రాబర్. ఓ, ముంబై ఎక్స్ప్రెస్ ఫేమ్. యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళని కాపాడవలసింది పోయి వాళ్ళ నగలు ఇలాంటి దొంగ కొడుకుల్ని ఇంట్రాగేషన్, కోర్టు, జైలు కంటూ తీసుకురాకూడదు. కాల్చి బారాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా 4 పేకనా? సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుకుంది సార్. కాసేపు వెయిట్ చేయనా, లేకపోతే 1 గంటకు రానా? నువ్వు వెయిట్ చేయడం ఏంట్రా మూర్తి? ఒరే రాములు, సార్. ఇలా రా, ఇది తీసుకో, పీకో. రారా మూర్తి. చెప్పరా మూర్తి, ఏ పని మీద వచ్చావు? రాజ్యం బజార్కి వెళ్ళినప్పుడు ఎవడో దొంగ మా ఇంట్లో టేప్ రికార్డ్ ఎత్తికెళ్ళేట్రా. అసలు పరాయి వాళ్ళ సొమ్ము ఎత్తుకెళ్ళడానికి ఎవరికైనా చేతులు ఎలా వస్తాయరా? మన దాకా వస్తే కానీ తెలియదంటారు. అందుకే ఏం లేదురా, పోలీసులు అసమర్థులు, అవినీతి పరులని అడ్డగోలుగా రాసే జర్నలిస్టులకు తమకేమైనా అపకారం జరిగితే మాత్రం అదే పోలీసులు దేవుళ్ళ కనిపిస్తారు. దేవుళ్ళేరా, ఖచ్చితంగా దేవుళ్ళే. బాబాబు, నా టేప్ రికార్డర్ సంగతి చూడు. కంప్లైంట్ కూడా రాసిచ్చాను. 4 రోజుల టైం ఇవ్వరా, నీ టేప్ రికార్డర్ అయినా పట్టుకుంటా, లేదా ఇంకో టేప్ రికార్డర్ అయినా నీకు అప్పగిస్తా, సరేనా? నా టేప్ రికార్డర్ దొరికితే పర్వాలేదు, లేకపోతే వై డోంట్ గివ్ మీ ల్యాప్టాప్ ఇఫ్ యూ డోంట్ మైండ్? యూ డోంట్ మైండ్, బట్ ఐఎమ్ ఎఫ్రేడ్ దట్స్ నాట్ పాసిబుల్. కంప్లైంట్లో ఏది పోయిందని రాస్తే అదో అలాంటిది ఇంకోటి ఇవ్వగలం, కానీ పోయిందని చెప్పేది ఒకటి, మేమిచ్చేది ఒకటి అయితే కుదరదామా మూర్తి? ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా? పోలే, టేప్ రికార్డర్ ఇప్పించరా, కాకపోతే దానికంటే ఖరీదైంది కొత్తది ఇప్పించు. దేవుడు ఏది ఇస్తే అదే ప్రాప్తం. ట్రైన్ యాక్సిడెంట్లో పోయిన వజ్రాలకే దిక్కులేదు, ఇదంతా వజ్రాలు లేవు, బొంగు లేదు, అదంతా ట్రాష్. ఎవడో పుకారు పుట్టించాడు. నేను అదే అనుకున్నాలే. నిజంగా 500 కోట్లు విలువ చేసే వజ్రాలే పోతే ఎంత గందరగోళం జరిగి ఉండాలి. సర్లే, టీ తాగరా. వద్దురా, టైం అవుతుంది, నేను బయలుదేరుతాను.
ఒరే నా టేప్ రికార్డ్ సంగతి మర్చిపోకు. సర్లేరా. ఏదైనా మంచి ఇంపార్టెంట్ బ్రాండ్ ఇప్పించు, సోనీ కానీ లేకపోతే సామ్సంగ్ కానీ. ఓకే. కొంచెం కాస్ట్లీ పీస్ అయితే ఇంకా మంచిది, సరేనా? Sure. సార్ వస్తాను రా. ఆ రోజు రాత్రి ముంబై ఎక్స్ప్రెస్ లో S4 లో రేయ్, చూశాను సార్. ఈ అబ్బా. అయ్యో. చూడరా, ఈ రోజు చూశానన్నాడు, రేపు దొంగతనం కూడా చేశానంటాడు. అసలు నా ఇంట్లో దొంగతనం కేసు కూడా వీడి మీద బనాయించేయి. ఎక్క కుదురుద్ది వేదా. ఓకే, వస్తాను రా. నువ్వు బయలుదేరరా. రేయ్, సార్ ఆయన్ని ఎక్కడ చూసావురా? యాక్సిడెంట్ అయిన ముంబై ఎక్స్ప్రెస్ లో S4 లో చూశాను సార్. అక్కడ నువ్వేం చేస్తున్నావురా? భజన చేసుకుంటున్నాను సార్. భజన?